ఇంకా నాకు ఈవినింగ్ 6కి గుర్తొచ్చిందనమాట. టిఫిన్‌కి రైస్ నానబెట్టలేదు అనేసి. ఇంక ఈ టైంలో నానపెడితే నానవనేసి ఇంక నేనిక్కడ పప్పయితే నానపెట్టాను. రవ్వ ఇడ్లీ కన్నా కలుపుదామనేసి. ఇంకా నానిన పప్పుని నీట్‌గా కడుక్కొని ఇక్కడ గాలిస్తున్నాననమాట. మీకు నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసి పెట్టాను. గాలించిన తర్వాత ఎన్ని స్టోన్స్ వచ్చాయి అనేసి. ఇప్పుడు మినపప్పు ఒక్కటే గాలిస్తే కూడా చూడండి ఎన్ని స్టోన్స్ వచ్చాయో. అందుకే నేను ప్రతిదీ ఇలా గాలించుకొని స్టోన్స్ అయితే సెపరేట్ చేస్తానన్నమాట. ఇంకా అలా క్లీన్ చేసుకున్న పప్పుని ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా మిక్సీ పట్టడం పూర్తయిపోయాక రవ్వని ఒక గిన్నెలో అయితే పోసుకున్నానన్నమాట. రవ్వ చాలా తక్కువగానే ఉంది. ఇంకా మినపప్పు ఎక్కువ వేసాం కదా అనేసి కొంచెం తీసి పక్కన పెట్టుకుందాంలే అనుకున్నాను. ఇక్కడ రవ్వనైతే నేను నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నానన్నమాట. వాటర్ మొత్తం పిండేసి. ఇలా మొత్తం రవ్వని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మినపప్పును కూడా ఇందులో వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. ఈ పప్పుని నేను తీసి పెట్టానన్నమాట ఎక్కువైపోతుందని. వీడియోకి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్.